మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ రంగ్ దే. హాయ్ జాస్మిన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, గుడ్. అంటే విశాల్ మీద లవ్ లేదు ఇక్కడ. మరి మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా? లవ్ కోసం కాదు, మనీ కోసం. ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. సో ఎందుకని? వేరే వాళ్ళతో కన్నా హీస్ మచ్ మోర్ బెటర్ అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా మీరు కూడా చాలా బాగున్నారు. మెయిన్ లీడ్ ఎందుకు? నో కామెంట్స్. ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. హాయ్ జాస్మిన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేను ఫ్లోలో జాస్మిన్ అనేసానండి మిమ్మల్ని. ప్రియాంక చౌదరి. ఇప్పుడు ప్రియాంక చౌదరి అంటే ఎవరికి తెలియదండి. జాస్మిన్ అంటేనే అందరికీ తెలుసు. త్రినైనిలో మా జాస్మిన్ కదా అంటారు. సో ఎలా ఉంది త్రినైని జర్నీ? యా, ఇట్స్ గుడ్. బయట అసలు ఫస్ట్ బయట ఏమంటున్నారండి మిమ్మల్ని చూసి? బయట అంటే ఇది ఒక్కటే కాదు కదా నేను చేసింది. సో ప్రీవియస్ కూడా చేశాను కాబట్టి అన్ని క్యారెక్టర్స్ అంటారు. కొంతమంది హరిత అంటారు, కొంతమంది అను అంటారు, కొంతమంది జాస్మిన్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని ఇప్పుడు ఏ నేమ్తో ఎక్కువగా పిలుస్తున్నారు బయట? అంటే ప్రెసెంట్ ఇప్పుడు నేను త్రినైని చేస్తున్నాను కాబట్టి ఈ నేమ్ జాస్మిన్ అంటున్నారా? సో అంటే ఈ జాస్మిన్ క్యారెక్టర్లో చాలామంది ఏంటంటే బయట రియల్గా కూడా లీనమైపోయి, సో ఎందుకమ్మా అలా చేస్తున్నావు, ఎందుకమ్మా అంత కోపం అని ఏమైనా అంటున్నారు? సమ్ టైమ్స్. అంటే దీనికి రాలేదు కానీ నా లాస్ట్ సీరియల్కి వచ్చిందనమాట. సో ఒక హాస్పిటల్లో ఒక నర్స్ తన లిఫ్ట్లో నేను వెళ్తుంటే చూసి, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, ఎందుకమ్మా వాళ్ళ ఫ్యామిలీని బాధపడుతున్నావు అని ఒక నర్స్ అంటుంది. లైక్ వాస్ లిటరలీ షాక్డ్ అనమాట. సో మీకు ఏమనిపించింది? అయ్యో జనాలు ఏంటి ఇంత లిటరలీ అంటే అట్ దిస్ పాయింట్ కూడా ఇంకా నమ్ముతున్నారా, క్యారెక్టర్స్ బయట కూడా అలాగే ఉంటారా అని అనిపించింది. ఎందుకంటే ఇది యాక్టింగ్ కదా, యాక్టింగ్ అనుకుంటున్నారా, ఇంకా రియల్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అన్నట్టు. సో పాపం త్రినైనిది ఇంకా ఎవరు బయట ఏమనట్లేదు? అంటే ఇప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు నేను కోవిడ్ వల్ల. సో మేబీ అందుకే కొంచెం బయటకు వెళ్తే అంటే విషయాలు ఇప్పుడు నేను బయటికి వెళ్ళట్లేదు అనమాట. అంటే విషయాల మీద కూడా లవ్ ఉంది కదా, సో అందుకే అలా చేస్తుందేమో అనుకుంటారు. అంటే విశాల్ మీద లవ్ లేదు ఇక్కడ. మరి మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా? లవ్ కోసం కాదు, మనీ కోసం. తప్పు కదండి. ఇప్పుడు మనీ కోసం అలా మ్యారేజ్ చేసుకుంటే ఎలా? అయ్యో, నేను రియల్గా చేసుకోవట్లేదండి, అక్కడ స్క్రిప్ట్ ఎలా ఉంది నేను అలా చేస్తున్నాను. జస్ట్ కిడ్డింగ్ అండి, మిమ్మల్ని మేము కూడా ఏడిపించేస్తాం. అంటే బయట క్రౌడ్ వాళ్ళు అలానే పీపుల్ రిసీవ్ చేసుకుంటున్నారు కదా, సో ఆ పాయింట్లో మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. సో మొత్తానికైతే త్రినైని ఆపర్చునిటీ ఎలా వచ్చింది? త్రినైనిలో ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే అంటే లైక్ అన్నీ చేస్తారు కదా, అంటే మేము స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే ఈ రోల్ చేస్తారా, ఇంట్రెస్టెడేనా, ఇలా అడుగుతూ ఉంటారు కదా, బట్ అలా ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? మాకు అప్రోచ్ అయ్యారు, కాల్ చేశారు, ఈ రోల్ ఉందని చెప్పి. ఫస్ట్ నేను ఏం రోలో అనుకున్నాను. సో దెన్ క్లారిటీ ఇచ్చారు అంతా ఇలా ఉంటుంది అని. సో నాకు నచ్చింది. సో డిఫరెంట్ అంటే ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్ అది ఒక టైప్ ఉంటుంది యాక్టింగ్ వైజ్లో. ఇది వచ్చేసరికి యాక్టింగ్ వైజ్ కొంచెం డిఫరెంట్గా చేయాలి దీని యాక్టింగ్. నార్మల్గా ఏదో సీరియస్గా విలన్గా చేసినట్టు చేయాలి, కానీ రెగ్యులర్ విలన్స్ చేసినట్టు చేయకూడదు. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. మా డైరెక్టర్ గారు చెప్తారు ఇలాగ చేయాలి అని. సో అలాగ చేయడానికి ప్రతి సీన్లో ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు దేనికి. సో ఒక సస్టైన్డ్గా డిగ్నిటీగా యాక్ట్ చేయాలి. సో అలాగా మా డైరెక్టర్ గారు నాతో చేయిస్తున్నారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ యాక్చువల్లీ. లేదు నిజంగా సీరియస్లీ. అంటే మేము కొన్ని సీరియల్స్లో విలన్ క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం కదా, బట్ దాంతో కంపారిజన్ చేస్తే ఇక్కడ బ్యూటిఫుల్ విలన్ని పెట్టారు అసలు బేసిక్గా. బ్యూటిఫుల్ విలన్ని, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ పాపం కదండి అక్కడ పాపం విశాల్ బాబు తను ఇంకా ఇలా పట్టుకోకుండానే దించకుండానే మీరు కలగనేసి దించేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు అంటున్నారు. ఇవన్నీ కూడా మాకు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది అసలు బేసిక్గా. ప్రియాంక చౌదరి గారు చెప్పండి, అసలు బేసిక్ అంటే మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ప్రాపర్ వచ్చేసి విజయవాడ. సో మా అందరూ అమ్మాయి. ఆల్ బ్రాటప్ అండ్ గ్రోన్ అప్ అక్కడే. అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై BBA just recently. అంటే ఫ్యూచర్లో మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు అయితే. మేబీ, హోప్ఫుల్లీ. యా. సో పేరెంట్స్? And my mom is a housewife and my father is a businessman.
అండ్ నేను ఇలా ఇండస్ట్రీలో ఉన్నాను. అంతే. సో అంటే ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే లైక్ ఇందులోకి వచ్చి? ఇండస్ట్రీకి వచ్చి 3 years అవుతుంది. సీరియల్స్కి వచ్చి 2 years అవుతుంది. సో మొత్తానికి ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఏంటి నైని గారికి, చందు గారికి, అది విశాల్ బాబుకి, నైనికి, అవునా? మీకు మొత్తం ముగ్గురికి అల్లు అర్జునేనా? నాకు తెలీదు వాళ్ళకి అల్లు అర్జున్ అని. సీరియస్లీ వాళ్ళు కూడా మాకు మేబీ ఒకటే టేస్ట్ ఏమో. ఇదేదో బాగుందండి. మేము ఎక్కడ ఎవరు కూడా ఏ సీరియల్ కూడా ఇలా 3 టేస్ట్లు ఒకేలా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడే వింటున్నా మీరు చెప్తే, నాకు తెలీదు. తనకి చాలా చాలా ఇష్టం అంట విశాల్ గారికి. అవునా? అల్లు అర్జున్ సార్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ ఇన్ కేస్ అక్కడికి వెళ్తే మాత్రం నేను చెప్తాను అతని స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం అని. సో వాళ్ళిద్దరూ స్లేట్స్ మీద రాసేటప్పుడు కూడా మాకు అల్లు అర్జున్ అనే రాసుకున్నారు. అవునా? సో మొత్తానికైతే చాలా బాగుంది. సో ఎందుకంటే హిస్ డాన్సింగ్ స్టైల్, కామెడీస్ హ్యూమరస్గా చేయడం, యూనో లైక్ వేరే వాళ్ళతో కన్నా హీఈస్ మచ్ మోర్ బెటర్ అనిపిస్తుంది. సో అలా. సో ఇంకా యాక్ట్రెస్లో ఎవరంటే ఇష్టం బాగా? యాక్ట్రెస్లో కాజల్. 390 సెట్స్లో బాగా ఇష్టమైన క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో మీకు ఇష్టమైన క్యారెక్టర్ నా క్యారెక్టరే. నా క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి కదా. ఓకే. సో అంటే చాలామంది ఎక్కువగా ఏం చెప్తారంటే విశాల్ బాబు అంటారు, కొంతమంది నైని చెప్పారు, కొంతమంది ఎక్కువగా హాస్ని క్యారెక్టర్ చెప్పారు. సో మీ దానికి మీ నా క్యారెక్టరే నాకు ఇష్టం, అందుకే నేను ప్లే చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. సో ఇంకా అంటే ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది మీకు? ఎలాంటి రోల్స్ అంటే కొంతమందికి డిఫరెంట్, అసలు యాక్చువల్గా మీరు కూడా చాలా బాగున్నారు. మెయిన్ లీడ్ ఎందుకు చాలా కూల్గా, కోపం లేకుండా అలా ఎప్పుడు చేయాలనిపించలేదా మీకు? నో కామెంట్స్. ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. కానీ చాలామంది ఎక్కువగా నెగిటివ్ రోల్స్ని లైక్ చేస్తారు, ఎందుకని? ఎందుకంటే దాంట్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది మేబీ. అంటే ఇప్పుడు ఎవ్రీవన్ కెన్ డూ ద పాజిటివ్ లీడ్ కదా, బట్ అందరూ నెగిటివ్ ప్లే చేయలేరు. దే కెనాట్ మేక్ ఆడియన్స్ బిలీవ్ ఇట్ కదా. సో దట్స్. కానీ ఎక్కువ ఫోకస్ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్స్ మీద ఉంటుంది బయట జనాల్లో కూడా, పబ్లిక్లో కూడా. అది కూడా పాయింటే. అవును. అమ్మో మీరు చాలా తెలివైన వాళ్ళు. ఓకే. సో అంటే ప్రీవియస్ ఏ సీరియల్స్లో చేశారు? నేను ప్రీవియస్ రోజా చేశాను, జెమినీ, అండ్ అభిషేకం చేశాను, అండ్ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ నౌ, థర్డ్ వన్. సో బాగుంది. అండ్ ఫ్యూచర్లో మా టీవీలో కూడా చూస్తారు. నేను చెప్పచ్చా? ఇప్పుడు వద్దులేండి, చెప్పొచ్చో లేదో. అవునా? సో మా టీవీలో కూడా స్టార్ట్ అవబోతోంది అయితే. సో ఇంకా అంటే ఎలాంటి ఫిలిమ్స్ చేయాలని ఉంది మీకు? ఎలాంటి ఫిలిమ్స్లో కానీ, లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్లో కానీ ఎలాంటి క్యారెక్టర్స్? ప్రెజెంట్ ఫిలిమ్స్ నేను ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫిలిమ్స్ చేయాలని. సీరియల్సే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈ లీడ్స్ వస్తున్నాయి కదా నాకు ప్రెజెంట్, బై గాడ్స్ గ్రేస్ అన్నీ నాకు మంచి లీడ్సే వస్తున్నాయి. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సో ఇంకా అంటే లైక్ ఫ్యూచర్లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్రెజెంట్ ఏం లేవు, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. సో అంటే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సీరియల్స్లో చేస్తే కాస్ట్యూమ్స్ కానివ్వచ్చు, ఇయర్ రింగ్స్ కానివ్వచ్చు, స్టిక్కర్ అన్నీ మీరే తీసుకోవాలంటారు? అవును. నిజమే, అన్నీ మావే. అవునా? అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు డ్రెస్సెస్? అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ చూస్ చేసుకొని దాని వైజ్గా వెళ్తూ ఉంటాము, డిజైన్ చేస్తాము డ్రెస్సెస్ని. పాపం అసలు కష్టపడిందంతా వాటికే వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ కదా. 90%. అంటే ఇయర్ రింగ్స్ కానీ డ్రెస్సింగ్ ఇదంతా మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారా? ఓకే. ఇది కూడా స్టిచ్చింగ్ చేయించిన ప్యాటర్నేనా? డిజైన్ చేయించింది. ఓకే. కంప్లీట్గా ఒక డిజైనర్ ఉంటారు మీకు? కంప్లీట్గా కాదు, కొన్ని రెడీమేడ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. మీరు ఎక్కువగా సారీస్ కూడా రీసెంట్గా మేము చూసాము, రీసెంట్ ఎపిసోడ్స్లో వేశాను. ఏంటి మళ్ళీ ఆ చేంజింగ్? అంటే ఒకసారి డ్రెస్సింగ్ ఫుల్గా కనిపిస్తారు, చాలా క్యూట్గా, ఒకసారి ట్రెడిషనల్గా. అంటే యాక్చువల్లీ దెర్ ఇస్ అ సీన్ అనమాట, ఎమోషనల్గా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాననే ఒక సీన్ ఉంది. సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆగిపోయింది కదా, అంటే సమ్ కన్సర్న్ కావాలి కదా, తను ఫీల్ అవుతున్నాను అంటే నేను నెగిటివ్ అని, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా నేను నెగిటివ్ అని. సో వాళ్ళకి కొంచెం కన్సర్న్ కావాలి కాబట్టి ట్రెడిషనల్ అటైర్లో అలాగా కనిపించాను. సో మరి విశాల్ గారు అంటే ఇష్టం లేదు, ఓన్లీ డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నారు? ఏమో నాకు తెలీదు, వాళ్ళు స్క్రిప్ట్ ఎటు రాస్తే అటు వెళ్ళిపోద్ది, ఇష్టం అంటే ఇష్టం వెళ్ళిపోద్ది అంతే.
ఓకే. సో, పర్టిక్యులర్‌గా అంటే సెట్స్‌లో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? పర్సనల్ అంటే నాట్ ఓన్లీ క్యారెక్టర్ వైస్ కాకుండా మామూలుగా పర్సనల్‌గా అంటే మీకు ఎవరిష్టం అంటే బాగా? సెట్స్‌లోనా? సెట్స్‌లో అందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ ఫ్రెండ్లీగా. మీకు బాగా అంటే ఎస్పెషల్లీ కొంతమంది మనం ఎక్కువ క్లోజర్‌గా ఉంటాం అందరితో కన్నా. ఆషిక. ఆషికతో వెన్ కంపేర్ టు అదర్స్ ఆషికతో క్లోజ్ ఉంటాను. క్లోజ్ ఉంటుంది. యా అయ్యో, ఇది ఆల్మోస్ట్ అందరూ క్లోజే హ్మ్. కొంచెం. కొంచెం. ఓకే. సో, మీ ఇయర్ రింగ్స్ కానివ్వచ్చు, స్టిక్కర్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ర్యాండమ్. అంటే ర్యాండమ్ అంటే మీకు ఎస్పెషల్లీ ఏమైనా షాప్ ఉంటుందా? లేదు అంటే పలానా ప్లేస్‌కి వెళ్ళి చూస్ చేసుకోవడం కానీ, ఎలాంటి మోడల్స్ సర్చింగ్ కానీ? అంటే పర్టికులర్ ప్లేస్‌లో అని ఏముండదు. ఇప్పుడు ఆన్లైన్, నార్మల్ విండో షాపింగ్ ఇలా అన్నీ చేస్తాము. ఏది నచ్చితే అది తీసుకుంటాం అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్ టైప్. ఆన్లైన్‌లో ఎక్కువగా ఏ యాప్‌ని యూజ్ చేస్తారు? ఆన్లైన్‌లో నేను అమెజాన్, నైకా. అమెజాన్, నైకా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. మీరు యూజ్ చేసే మేకప్ బ్రాండ్స్‌లో లిప్‌స్టిక్ కానీ, కాజల్ కానీ ఏ యూజ్ చేస్తారు? ఏ బ్రాండ్స్‌లో? నేను మ్యాక్, మెబిలిన్ యూస్ చేస్తున్నాను. త్రినైని సీరియల్స్ గురించి చెప్పాలి అంటే ఇంకా ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసే రోల్ ఏంటి? అంటే మీది కాకుండా. అందరిది అండి. పర్టికులర్‌గా అని ఒకళ్ళని చెప్పలేము. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. యెస్. బట్ అంటే ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా లైక్ చేసే క్యారెక్టర్ ఇంకేం ఉండదా? నాదే ఫస్ట్. ఫస్ట్ మీదే ఆబ్వియస్లీ. పోనీ సెకండ్ ఎవరిది? సెకండ్ కూడా నాదే. ఫస్ట్, సెకండ్ అన్నీ. ఓకే. సో, ఈ నెగిటివ్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, కోపంగా చూడడం కానీ, ఇలా చూడడం కానీ, ఇవన్నీ మీరు ఏమైనా ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మీరు? అంటే ప్రాక్టీస్ అంటూ ఏమి ఉండదు. బట్ వీ హ్యావ్ ఎ ఐడియా కదా! సో, ఆన్ ద స్పాట్ డైలాగ్స్ నేర్చేసుకొని ఇక ఆ మూడ్‌ని బట్టి వెళ్ళిపోవడమే. మూడ్‌ని బట్టి ఎక్స్‌ప్రెషన్స్ అలా ఇచ్చేస్తారా? ఏది మా కోసం ఒక కోపంగా ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ ఒకటి మళ్ళీ చూపించండి ఈ మాకు. సిచ్యువేషన్‌లో రా. లేదు, ఒక 3 కోపం ఒకటి, క్యూట్‌గా ఒకటి, రొమాంటిక్‌గా ఒకటి. 3 ఎక్స్‌ప్రెషన్స్ కావాలి. రాదండి ఇప్పుడు మాకు ఓన్లీ కెమెరా ముందే వస్తది. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్తేనే వస్తుంది. ఇప్పుడు మీ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది విశాల్‌తో. ఇప్పుడు కోపం. ఇప్పుడు నాకు నవ్వొస్తది. రెడీ. ఆఫ్ షూట్ నవ్వొస్తది. ఓన్లీ మా డైరెక్టర్ గారు యాక్షన్ చెప్తేనే సీరియస్‌గా వస్తది. వస్తే పిలుద్దామా డైరెక్టర్ గారిని? వద్దులేండి పాపం కింద బిజీ ఉన్నారు. మా కోసం మీ ఫ్యాన్స్ బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. జాస్మిన్ గారు, ఓకే. మీ వాళ్ళందరి కోసం ఏదైనా పని ఒక డైలాగ్ చెప్పండి పోనీ. కోపంతో. ఏది గుర్తులేదు. మీకు అంతా కూడా ప్రాంప్టింగ్ కదా డైలాగ్, అందుకే మేబీ గుర్తుండదేమో. ఒక్క డైలాగా మేము డేలో ఎన్ని డైలాగ్స్ చెప్తాం, ఎన్ని చేస్తాం. పోనీ ఈరోజు ఏదైనా డైలాగ్ గుర్తు తెచ్చుకొని ఒక్కటి కోపంగా ఉన్నది ఏదైనా. పాత్రలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆవిడ. నాకు నవ్వు వస్తుంది అందుకే. సారీ, ఆవిడ పాత్రలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరు నవ్వించకండి. రెడీ. ఫస్ట్ నేను సీరియస్గా ఉండాలి, ఎదుర్కొన్నాను కాబట్టి. కెమెరా ముందు వస్తుంది కానీ ఇక్కడ కష్టం. ఏమండి, అది కూడా కెమెరానేనండి. ఐ మీన్ చిన్నగా సారీ అలా కాదు, అంటే ఇంటర్వ్యూ కదా. సో ఇంటర్వ్యూకి వేరు ఉంటుంది, ఇప్పుడు అక్కడ సెటప్ వేరు ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా వచ్చేసి ఏమండి, ఇది కూడా మీదేనండి. ఈ సెట్ అంతా మీదే. రెడీ. రొమాంటిక్ అంటే ఏమండి, అది నవ్వుతున్నట్టుంది. అది రొమాంటిక్. అది మీరు చెప్పేస్తే ఎలాగా మాకు ఎదురుగా తెలుస్తుంది. షీజ్ లుక్స్ లైక్ రొమాంటిక్ అని. మాకు అలా కనిపించట్లేదు. రొమాంటిక్ ఇంతే ఉంటుంది. అల్లు అర్జున్ సార్ ఫోటో పెట్టమంటారా? వద్దు. ఓకే. సో బాగుంది. అయితే మీ మీ ఫేస్లో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఏంటి? నా ఫేస్ అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటారు. ఎస్, నిజమే. మై స్మైల్. యా. ఇంకెవరైనా ఏమైనా కాంప్లిమెంట్స్? అదే స్మైల్ బాగుంటుంది అంటారు. ఎక్కువగా స్మైల్ బాగుంటుందని కాంప్లిమెంట్స్ ఇస్తారా? ఓకే. పోనీ మీలో మీకు ఎస్పెషల్లీ నచ్చిన పార్ట్? నాకు స్మైలే. మీకు కూడా మీకు స్మైలే. స్మైలే. మరి ఇంత బ్యూటిఫుల్ స్మైల్ పెట్టుకుని ఎందుకండి విలన్ రోల్స్ ఇస్తున్నారు మీకు? తెలీదండి, వాళ్ళనే అడగండి. సో ఇంకా త్రినైని గురించి ఇప్పటి వరకు చేసే రోల్స్ ఇప్పటివరకు చాలా ఎపిసోడ్స్ చేశారు కదా. ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? సెట్స్లో ఇప్పటికీ ఫర్ ఎవర్గా గుర్తు తెచ్చుకుంటే ఎక్కువగా నవ్వే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? సెట్లో అంతా ఫన్నీగా వెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు ఒక్కటని కాదు, మేము ఎంజాయ్ చేస్తూ షూట్ చేస్తూ ఉంటాము.
సో ఎవ్రీ డే ఈజ్ జాయ్ఫుల్ టు అస్. మేము ఇష్టపడుతూ వర్క్ చేస్తాము, సో వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సింగిల్ లైన్ క్వశ్చన్స్. ఓకేనా? అది చెప్పు. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ వచ్చి ఫిష్. ఫిష్. ఓకే. సో ఫేవరెట్ పెర్ఫ్యూమ్ ఏంటి? ఫేవరెట్ పర్ఫ్యూమ్ వచ్చి చెర్రీ బ్లాసమ్. ఫేవరెట్ అంటే మీరు వేసుకునే డ్రెస్సెస్లో ఎలాంటి కట్టసి ఇష్టం మీకు? అంటే ఐ లైక్ వెస్ట్రన్. యా. ఫేవరెట్ సీరియల్ ఏంటి? ఫేవరెట్ సీరియల్ ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇదే నా ఫేవరెట్ సీరియల్. అదే నేమ్ చెప్పాను. త్రినైని ఫేవరెట్ సీరియల్. ఓకే. సో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మై స్కూల్ మేట్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. సో దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఫేవరెట్ సాంగ్, ఎప్పటికీ కూడా హమ్ చేసుకునే సాంగ్, ఏ మూడ్లో ఉన్నా ఫస్ట్ ఆ సాంగ్ గుర్తొచ్చి పెట్టే సాంగ్? అలాంటి సాంగ్ లేదు, కానీ ఐ లవ్ మెలోడీ సాంగ్స్. నేను మెలోడీ సాంగ్స్ వింటాను ఎక్కువగా. మెలోడీలో మీరు విన్న సాంగ్ ఏంటి? ఉప్పెనాలోది నీ కళ్ళు నీలి సముద్రం. సో రీసెంట్గా చూసిన ఫిలిమ్స్ ఏంటి? రీసెంట్గా మాస్టర్ చూశాను. ఫస్ట్ రిజెక్ట్ ఎప్పుడు చేశారు ఆడిషన్స్లో? నేను చేసిన ఆడిషన్స్లో రిజెక్ట్ ఏం చేయలేదు. నేను వెళ్ళిన ఆడిషన్స్ అని నన్ను సెలెక్ట్ చేస్తారు. నేనే కొన్నిటి వల్ల రిజెక్ట్ చేస్తాను. ఏదైనా ఒక ఐటమ్, అరే ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొన్నాను, ఎందుకు పనికి రాకుండా పోయింది అనిపించే ఐటమ్ ఏమైనా ఉందా? ఎక్స్పెన్సివ్ మై ఫోన్. పనికి రాకుండా ఏం పోదు, బట్ మై ఎక్స్పెన్సివ్ ఇస్ ఫోన్. ఏ మొబైల్ యూస్ చేస్తున్నారు? iPhone 11. అరే ఈ ఐటమ్ పెట్టి అనవసరంగా తీసుకున్నాను, ఇంట్లో దేనికి పనికి రాకుండా వేస్ట్గా అలానే ఉంచుతున్నాను అని అనిపించే ఐటమ్ ఇంట్లో ఏదైనా? యాక్చువల్లీ నేను ఒక్కటి కాదు, చాలా కొంటాను అలాంటివి. చాలా ఎక్స్పెన్సివ్గా తీసుకున్న ఐటమ్ మీకు ఏమైనా ఉందా? అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టి తీసుకున్న ఈ ఐటమ్ అని అనిపించే ఐటమ్? యా, బ్యాగ్ తీసుకున్నాను నేను ఒకటి ఫ్రమ్ LV. సో అది నాకు అంటే మనం ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా, సో తీసుకునేదాకా ఏం లేదు, తీసుకున్నాక అయ్యో అంటే ఎక్కువ ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు కదా, ఎక్స్పెన్సివ్ అని ఇంట్లోనే పెట్టేస్తున్నాను. అందుకే అలా చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. సూపర్. షాపింగ్ పిచ్ ఉందా బాగా మీకు? చాలా. నేను షాపింగ్కి వెళ్తే అన్నీ అయిపోవాల్సిందే. ఫస్ట్ షాపింగ్కి వెళ్తే ఫస్ట్ మీరు చూస్ చేసే ఐటమ్ ఏంటి? ఫస్ట్ క్లోతింగ్కి వెళ్తాను, అండ్ దెన్ ఫుట్వేర్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అన్నీ ఎక్కడ ఏమున్నాయి అన్నీ చూసి అన్నీ కొంటాం. అన్నీ కొనేస్తారు ఫస్ట్. ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ చూస్ చేసే ఐటమ్ ఏంటి ఫస్ట్? సూపర్ మార్కెట్కి వెళ్తే నేను జంక్ ఫుడ్ చూస్తాను. జంక్ ఫుడ్. మరి ఇంత స్లిమ్గా ఉన్నారే? ఏవో. ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తుంటారా? చేస్తాను. చేస్తారు. జిమ్కి వెళ్తారా, ఇంట్లోనే వర్కౌట్కి వెళ్తాను? అయితే ఇప్పుడు నేను మీ ముందు ఒక గేమ్ పెట్టా. ఓకే. ఒకటి వచ్చేసి యానిమల్ ఉంటుంది, ఒకటి బర్డ్ ఉంటుంది, ఒకటి ట్రాన్స్పోర్ట్లో ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఫ్రూట్స్లో ఒకటి ఉంటుంది. సో ఈ 4 బ్లాక్స్లో మీరు పజిల్ని చేసి పెట్టాలి. అంటే లైక్ యానిమల్లో డాగ్, క్యాట్ ఉంటుంది, పింక్. ఈ పింక్ కలర్ వచ్చేసి ఇగోండి ఇది. ఓకే. ఓకే. అండ్ బర్డ్స్ వచ్చేసి హెన్ ఉంటుంది. అంటే వీటిలో ఉంటుందా లేదంటే మొత్తం మిక్స్లో? లేదు, మిక్స్లో లేదు, ఈ ఒక కలర్లో ఉంటుంది. ఓకే, ఒక కలర్లో వన్ థింగ్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది. ఓకే. ఓకే. అందులో వచ్చేసి పింక్ దాంట్లో వచ్చేసి మీకు డాగ్ అండ్ క్యాట్ ఉంటుంది. మీరు అలా కరెక్ట్గా పజిల్ని పెట్టాలి. ఇక్కడ ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రూట్ ఉంటుంది. 4 పెట్టాలా? 4 కూడా 4 ఒక్కొక్కటి పెట్టి పెట్టాలి. మీకు 4కి 5 minutes టైం ఉంటుంది. ఇది కదా పింక్ హెన్. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా డాగ్ అండ్ క్యాట్ని, వాటర్ మిలన్, పైనాపిల్ని చక్కగా పెట్టారు. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఓకే. లైక్ అది మల్టిపుల్ అనమాట.
దాన్ని మీరు ఒక నెంబర్స్ ఇస్తాము, దాన్ని సేమ్ షీట్లో ఉండేటట్టు లైక్ ఇలా అన్నీ సపరేట్ చేసి ఉంటాయి. ఓకే ఓకే, సో మీకు ఒక షీట్ ఇస్తాం. ఇది షీట్ అనుకోండి, ఓకే ఇలా ఉంటుంది. 2 × 5 = 10. సో మీకు 2 ఉంటుంది, ఇంటూ ఉంటుంది, 5 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. వచ్చే ఆన్సర్ని మీరు పెట్టాలి. అంటే కంప్లీట్ డిజిటల్ని అలా పెట్టాలి. ఓకే ఇలా ఇలా ఒక రోల్ చేయాలి. ఇలా డిఫరెంట్ అంటే ఇలా సపరేట్గా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇలా అటాచ్ చేయాలి. ఓకే, ఒక షీట్. మ్యాథ్స్లో వీక్ చూద్దాం. సో ప్లస్ ఇమ్మంటారా, ఇంటూ ఇమ్మంటారా, మైనస్ ఇమ్మంటారా, డివిజన్ ఇమ్మంటారా? అంటే ఏదైనా ఒక్కటి చూస్ చేసుకోవాలా? ఎస్. ప్లస్ ఇచ్చేయండి. మరి 1+1, 1+2, 2+3 ఎందుకు, పెద్దదే ఇస్తాం. సో ఇది మీకు ఇస్తున్నా. ఓకే, పట్టుకోండి. 6 + 3 = 9. పాపం 9 పెట్టలేదే. మీ పక్కన ఉంది, మీ హ్యాండ్ పక్కన 9. ఎస్, పడిపోయి ప్లేస్లో అది 6. అది రివర్స్ చేస్తే 9. ఓకే, కొన్ని అలా ఉంచేయండి. ఎస్. 8 + 1. ఫైనల్లీ 3 ఫినిష్ చేశారు. లాస్ట్ వన్ 6 + 2. సో మొత్తానికైతే మ్యాథమెటిక్స్లో వీక్ అన్నారు, దడ్లాడించారు. అంటే వీక్ అంటే ఇంత సింపుల్ అయితే వచ్చు, మీరు ఇంకా ఏ పెద్ద కాంప్లికేటెడ్ ఇస్తారేమో అని భయపడిపోయాను. ప్లస్ మైనస్ ఈక్వల్ టు లెస్ దాన్ ఇవన్నీ అడిగేస్తాను అనుకున్నారా? లేదు, అలా అడిగితే sin θ cos θ ఇవన్నీ అడుగుతారేమో. అమ్మో, అప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే మా జాస్మిన్కి ఇలా అడిగారని వచ్చేస్తారు ఇక్కడికి సెట్ దగ్గరికి. సో మొత్తానికి ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఇట్స్ లైక్ వెన్ పీపుల్ కమ్ అండ్ రికగ్నైజ్ యూ అండ్ దే ఆస్క్ యూ ఫర్ ద ఆటోగ్రాఫ్. సో దట్స్ అ మూమెంట్ వెన్ వీ ఫీల్ వీ గాట్ రికగ్నైజేషన్, లైక్ సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్, అలా అనిపిస్తుంది. యాక్చువల్గా 390 అంటే యూత్ అందరూ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, అంటే చిన్న బాబు నుంచి పెద్ద పిల్లలు. లైక్ రీసెంట్గా ఒక మూమెంట్ చెప్పాలంటే మా ఇంటి దగ్గర వెన్ ఐ వాజ్ జస్ట్ వాకింగ్ క్రాసింగ్ ద రోడ్ సంథింగ్ ఏదో ఉంటే, లైక్ దేర్ స్మాల్ కిడ్ అనమాట, లైక్ ఐ డోంట్ నో హూ ఈజ్ హీ. సో వచ్చి అక్క నువ్వు 390లో చేస్తావు కదా అని చెప్పని హీఈస్ ఆస్కింగ్ మీ, వెరీ స్మాల్ కిడ్. అండ్ లైక్ మనం అనుకుంటాం లైక్ అంత స్మాల్ కిడ్స్ కూడా సీరియల్స్ చూస్తారా అని, లైక్ వెరీ స్మాల్ కిడ్ అసలు. ఇంకా మీతో మాట్లాడేటప్పుడు ఎవరు ఏ క్యారెక్టర్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు? నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళు ఏమవుతారు, ఇలా అడిగే వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అడుగుతూ ఉంటారు నెక్స్ట్ టైం అవుతుందని, బట్ మనం చెప్పం కదా. అవును కదా. ఎక్కువగా ఏ క్యారెక్టర్స్ గురించి అడుగుతుంటారు? ఏ క్యారెక్టర్స్ అంటే లైక్ ఇప్పుడు నైని క్యారెక్టర్ గురించి అడుగుతుంటారా, విశాల్ క్యారెక్టర్ గురించి అడుగుతారు? అలానే అంటే టోటల్ సీరియల్లో నెక్స్ట్ ఏమవుతుంది అలాగా నెక్స్ట్ స్టోరీ అడుగుతారు. నెక్స్ట్ ఇంతకీ నీకు విశాల్కి మ్యారేజ్ అవుతుందా, అలా స్టోరీ లైన్స్ అడుగుతారు, ఇలా అడుగుతూ ఉంటారు. ఓకే, అప్పుడు మీరు ఏం చెప్తుంటారు? సీరియల్ చూడండి మీకే తెలుస్తుంది అంటారు. ఎక్సలెంట్. సో ఇంకా అంటే లైఫ్లో ది బిగ్గెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా మాతో షేర్ చేసుకోండి. కాలేజ్ టైం కానివ్వచ్చు, సీరియల్లో అనుకోవచ్చు. బీయింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఈజ్ మై బిగ్గెస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి, బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. అల్లు అర్జున్ గారు కానీ కలవడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు అల్లు అర్జున్ గారు? ఇప్పుడు నేనే అల్లు అర్జున్ గారు అనుకోండి, హాయ్ చెప్తాను. ఫస్ట్ హాయ్ చెప్తాం, ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే. ఇంకేం ఎక్స్ప్రెస్ చేయరా? నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ అండి అని చెప్తాను. ఫైనల్గా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి మ్యారేజ్ చేసుకోవడానికి? ఆగండి ఆలోచిస్తాను. గుడ్ పర్సన్. అంత క్వాలిటీలోని ఆలోచిస్తానని చెప్పి గుడ్ పర్సన్ అని వదిలేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నాను నేను. అంటే కొంచెం హైట్ ఉండాలి, కొంచెం స్మైల్ బాగుండాలి, అర్థం చేసుకో, ఇలాంటివన్నీ చెప్తారేమో అనుకుంటున్నా. చెప్తాను. రెడీ. అంటే అండర్స్టాండింగ్ నేచర్. అండి ఏం చెప్తాం, ఇలాంటి క్వశ్చన్ అడిగితే ప్రభాస్ లా హైట్ ఉండాలి, అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి. మరి అన్ని కంపారిజన్స్ వద్దులేండి. అంటే కంపారిజన్ కాదు, హైట్, స్టైల్, లుక్స్. ఓకే, మంచిగా అండర్స్టాండింగ్ చేసుకొని కేరింగ్గా చూసుకునే పర్సన్ అయితే
ఓకే, అండర్స్టాండింగ్ నేచర్, కేరింగ్ అండ్ హైట్ ఉండాలి. ఇప్పటి వరకు మీకు ప్రపోజల్స్ వచ్చాయి కదా, వాటిలో ఎవరు కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు రాలేదా? ఏమో అంటే నేను అంత సీరియస్గా తీసుకోలేదు, వచ్చాయి కానీ. తీసుకోవాలి కదండి, పాపం పిల్లలు హట్ అవుతున్నారు బయట. నెక్స్ట్ టైం నుంచి తీసుకుంటానండి. నెక్స్ట్ చెప్పారు కదా. ఓకే, సో అంటే బాయ్లో ఏది చూసి అట్రాక్ట్ అవుతారు, లైక్ చేస్తారు? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. నేచర్, రిసీవింగ్ నేచర్, హౌ హీ రెస్పెక్ట్స్ అదర్స్. చందు గారిలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? హీస్ అ గుడ్ పర్సన్, యా, వెరీ గుడ్ కో ఆర్టిస్ట్. ప్రియాంక చౌదరి గారు, నిన్ను చూసారు, ఇప్పటికీ నేను కథలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్, థ్యాంక్ యూ. అలానే మంచి అంటే ఎందుకో కానీ ఓపెన్గా చెప్పలేదు, కానీ మీ మనసులో ఏదైనా ఇష్టమైన ఒక క్యారెక్టర్, ఇష్టమైన రోల్ ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా త్వరలో అది సీరియల్స్ రూపంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా మిర్రర్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. హాయ్, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.